మారిన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, ఇతరాతర కారణాలు డయాబెటీస్కు కారణంగా మారుతున్నాయి. అయితే మన శరీరం నుంచి వచ్చే కొన్ని లక్షణాలు షుగర్ వ్యాధిని సూచిస్తాయి. అసలు షుగర్ వ్యాధి వస్తుందనే లక్షణాలేంటో ఒకసారి చూద్దాం. శరీరంలో విడుదల చేసిన ఇన్సులిన్ను సమర్థవంతంగా వినియోగించుకోకపోయినా డయాబెటీస్ సమస్య వస్తుంది. ఒకప్పుడు 40 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే ఈ సమస్య కనిపించేది. కానీ ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి కనిపిస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు తొలినాళ్లలో శరీరంలో మార్పులు వస్తాయి. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగితే మీ మూత్రపిండాలు రక్తం నుంచి అదనపు గ్లూకోజ్ ని తొలగించేందుకు ప్రయత్నిస్తాయి. ఇది చర్మం పొడిబారడానికి దారితీస్తుంది లేదా అది దురదగా కూడా మారుతుంది. ముఖ్యంగా కాళ్ళు, చేతులు లేదా చేతులపైన ఈ లక్షణాలు కనిపిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల చిన్నపాటి గీతలు, కోతలు లేదా గాయాలు నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది అధిక గ్లూకోజ్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. రోగనిరోధక శక్తిపైన ప్రభావం చూపుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటివి తరచుగా వస్తూ ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే శరీరంలో మంట కలుగుతుంది. ఇది చర్మంపై ఎరుపు, వాపు లేదా చికాకు వంటి లక్షణాలకు కారణమవుతుంది. చర్మంపై అకారణంగా వాపు, ఇన్ఫెక్షన్ వంటివి కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం, పరీక్షలు చేయించుకోవడం మర్చిపోవద్దు.